భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 21/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లాపక్ష త్రయోదశి ఆదివారం. త్రయోదశి రాత్రి 12:40 వరకు, ఉత్తర నక్షత్రం సాయంత్రం 5:02 వరకు, వర్జన్ రాత్రి 2:18 నుండి తెల్లవారుజాము 4:04 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి 5:22 వరకు, సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:12, అమృతగడ్ల ఉదయం 9:03 నుండి 10:50 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా సాయంకాలం ఉంది ఈరోజు. అలాగే శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 11 వరకు, 11 గంటల వరకు శుభ సమయం. ఉదయం సాయంకాలం 3 గంటల నుండి 4 వరకు కూడా శుభ సమయం. వ్యాఘ్రత యోగం తెల్లవారుజామున 3:41, కౌలవ రాత్రి 11:45, తైతుల కరణం రాత్రి 12:46. త్రయోదశి ఆదివారం కాబట్టి అన్ని కార్యాలకు ఈరోజు చాలా అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా సానుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది ఈరోజు. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారి మట్టికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారంటే, పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృత పరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి సర్వకర్మణ్యాపి సదా కుర్వన్నో మద్వమపాశ్రయ మత్ప్రసాదవాప్నోతి శాశ్వతం మదమవ్యయం. సమస్త కర్మల యందు కూడా కర్తృత్వ భావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైనటువంటి సమస్త భోగాలు త్యజించి నన్నే ఆశ్రయించే కర్మయోగి కర్మలన్నింటినీ కూడా సర్వదా చేయుచున్నను నా అనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమపదాన్ని ఇస్తున్నాను. ఆ పరమపదాన్ని వాడు పొందుతాడు. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడండి, వాడు ఉన్న తర్వాత ఏమవుతుంది, కింద ఉన్నటువంటి వాడు నాదే ఆఫీసు నేనే ఎండీ అంటే ఎలా కుదురుతుంది? ఈ కర్మలు కూడా అంతే. పై ఉన్నవాడు నడిపిస్తున్నాడు, వాడి పేరు చెప్పాలి, కానీ నాదే ఆఫీసు నేనే డబ్బులు ఇస్తున్నాను, నేనే అన్నీ నేనే అంటే ఇంకే వాడే ఉపయోగం ఏముంది? అలా అనకుండా ఉండేటువంటి వాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పరమాత్మ సుప్రీం. అందుచేత ఇవిడి నేను కాదు వాడు చేయిస్తున్నాడు అనే భావన కలిగి ఉంటే కనుక తప్పనిసరిగా వాడు పరమపదాన్ని పొందుతాడు. ఆ చేసే పని కూడా నేను చేయడానికి త్యాగగుణం కలిగి ఉండాలి, ఉంటేనే వాడు తరిస్తాడనే విషయాలు చక్కగా ఈరోజు మనకు తెలియజేశారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.